వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి వింటర్ హోమ్ ఎసెన్షియల్స్ గురించి చెప్పుకుందాం అండి. ఈ వింటర్ హోమ్ ఎసెన్షియల్స్ ఏంటంటే, ఇప్పుడు మేమైతే ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలోనే నార్త్ సైడ్ అంతా ఇలా చల్లగానే ఉంటుందండి. ఈ చల్లదనంలో కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి. అవి యూస్ చేస్తే ఇక్కడ మనం కొంచెం సర్వే అవ్వగలుగుతాము. బాగుంటుంది ఈ చల్లదనానికి. మనకి కోల్డ్ కాఫ్లు రాకుండా మనమైతే సేఫ్టీగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో చలి 4.8 ఉంది. అంటే ఎంత చల్లగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో అందుకనే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కెటిల్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎలక్ట్రిక్ కెటిల్ వాటర్ హీట్ చేసుకునేది. ఇది వాటర్కే కాదండి, వాటర్ హీట్ చేసుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, అలాగే కాఫీ చేసుకోవచ్చు. మ్యాక్సిమం టీ గురించి నాకు తెలీదు, కాఫీ మాత్రం చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కెటిల్లో బాగా వాటర్ కొంచెం బాగా మరిగించుకున్నాం అనుకోండి, ఈ ఎలక్ట్రిక్ కెటిల్లోనే మూత పెట్టుకొని ఉంచుకుంటే 2 to 3 అవర్స్ వేడిగానే ఉంటాయి వాటర్. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ కోల్డ్ వాటర్ బాటిల్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి 24 అవర్స్ వాటర్ హీట్గా ఉంటుంది అని అంటారు అంతే, కానీ 24 అవర్స్ మాత్రం అస్సలు ఉండదు. 12 అవర్స్ మాత్రం అది ఖచ్చితంగా వాటర్ హీట్గానే ఉంచుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేను, ఎందుకంటే 1 year యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు. సో ఇదేంటంటే యూస్ చేసుకోవచ్చు. మీరు ఎంత మంచి బ్రాండ్ అయినా తీసుకోండి, అది మాత్రం 24 అవర్స్ ఉండదు. 12 అవర్స్ మాత్రం ఖచ్చితంగా హీట్ని మేనేజ్ చేసుకుంటుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం కెటిల్ వాటర్ బాటిల్ రెండు అవసరమేనా అంటే, ఇక్కడ మాత్రం అవసరమేనండి. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ బట్టలు తిగినా, అంట్లు తోమినా కూడా చేతులు చల్లబడిపోయి ఐస్ గడ్డలు అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ కెటిల్లో వాటర్ పెట్టుకొని మనం ఆ వేడి నీళ్ళలో కొంచెం చేయి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి కెటిల్ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. ఇది కాకుండా ఇక్కడ ఏంటంటేనండి, బయట డోర్స్ మ్యాక్సిమం ఓపెన్ చేయలేము. మనం ఏంటంటే మన వైపు ఎలా ఉంటుందంటే కొంచెం ఎండ వచ్చిద్ది, డోర్స్ ఓపెన్ చేయగానే కొంచెం గాలి వెలుతురు వస్తుంది, అంత బాగానే ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, బాగా చల్లగా ఉండడం వల్ల ఏంటంటే బయట చాలా చల్లగాలి ఉంటుంది. మనం డోర్స్ ఒక గంట ఓపెన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో లోపలికి ఏంటంటే లోపలిది బయటికి వెళ్తే బయటది లోపలికి రాదు. ఏదో డోర్ ఓపెన్ చేస్తే చిన్నది ఓపెన్ చేస్తాం అంతే, చిన్నదంటే చిన్న ఓపెన్ డోర్ అంతే. దానివల్ల ఏంటంటే కొంచెం ఏదో రిలీఫ్గా ఉంటుంది, కానీ రూమ్లో ఉన్న మొత్తం ఇదంతా మాత్రం ప్యూర్ ఎయిర్ మాత్రం రాదు. అలాగే రూమ్ కూడా కొంచెం స్మెల్ వస్తుంది. అది చిన్నపిల్లలు ఉన్న దాంట్లో అయితే ఇంకా బాగా ఉంటుంది. అందుకనే నేనేంటంటే ఈ ఆయిల్ డిఫ్యూజర్ తీసుకున్నాను. ఈ ఆయిల్ డిఫ్యూజర్ వచ్చేసి నాకు 200 పడింది అంతే ఆన్లైన్లో. మీకు నచ్చిన ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేసుకోండి, దాంట్లో ఏమీ లేదు. కాకపోతే ఆయిల్ ఎసెన్షియల్ యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్యూర్ ఎయిర్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, రూమ్ స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి, కర్పూరం యూస్ చేస్తున్నారు కదండి అందరు. కర్పూరం కోన్స్, కర్పూరం అదే ఈ ఆల్అవుట్ లాంటివి వస్తున్నాయి కదండి, అవి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి. కర్పూరం అంత ఏం మంచిదేం కాదు, బాగా ఏం మంచిదేం కాదు, కానీ దోమలు పురుగులు అన్నీ పోతాయి. ఎందుకంటే నేను కూడా యూస్ చేస్తాను. ఒకటి ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేకపోతే 10 daysకి ఒకసారి దీంట్లోనే కర్పూరం వేసుకోండి, మీకు రూమ్లో ఉన్న ఇన్సెక్ట్స్ దోమలు అన్నీ పోతాయి, మ్యాక్సిమం ఏమీ ఉండవు. అలా కాకుండా మీరు అనుకోవచ్చు, ఏంటంటే ఇది చెప్తున్నారు, ఏ రూమ్ స్ప్రే యూస్ చేయకూడదా అని. నేనైతే యూస్ చేయనండి, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో నేనైతే యూస్ చేయను రూమ్ స్ప్రే. అదేమి ఆర్గానిక్ కాదు, మంచిది కాదు కదా, దానికి ఎందుకు అంత కాస్ట్ పెట్టడం. అందుకని నేను అయితే దీన్నే యూస్ చేస్తాను. రూమ్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కసారి 10 daysకి ఒకసారి చక్కగా కర్పూరం వేసేసుకుంటే దోమలు పురుగులు కూడా అంత రావు. సో ఇదొకటి అండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు అంత చక్కగా సాక్స్లు గిక్స్లు అన్నీ వేసేసుకుని వెళ్తాం, కానీ ఇంట్లో ఉన్నప్పుడైతే అంత పకడ్బందీగా ఉండడం అయితే అంత అవ్వదు కదండి, అన్నీ పెట్టుకోలేము కదా. సో రూమ్ చాలా చల్లగా ఉంటుంది. రూమే చల్లగా ఉందంటే టైల్స్ ఇంకా చల్లగా ఉంటాయి. సో ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి. ఆ చెప్పులు కూడా మన సైడ్ వాడే చెప్పులు కాదు, మన సైడ్ వాడేటట్టు ఇంట్లో వేసుకునే చెప్పులు కాదు. ఇక్కడ ఏంటంటే కొంచెం హీట్గా ఉండడానికి కొంచెం బొత్తుగా ఉంటాయండి చెప్పులు. ఆ చెప్పులు ఇదిగోండి, మా పాప చెప్పులు చూపిస్తున్నాను మీకు. ఇలాంటివండి, ఇవి కాల్ని చాలా వేడిగా ఉంచుతాయి చక్కగా. ఇవి ఇక్కడ ఎంతో కాస్ట్ పడవండి, 150 to 250
చిన్న పిల్లలకైతే 150 అండి, పెద్దవాళ్ళకైతే మాత్రం 250 ఉంటాయి అంతే, అంతకు మించి ఎక్కువ రేట్ మాత్రం ఉండదు. ఇలాంటి బొమ్మలు అయితే అదే ఇలాగే ఉంటాయి, కానీ బొమ్మలు ఏమి ఉండకుండా ఉంటాయి. అవి అయితే పెద్దవాళ్ళకి కూడా 150కే వచ్చేస్తాయి. సో ఇలాంటి చెప్పులు వేసుకోవాలి. అలాగే హీటర్స్ కూడా ఉంటాయండి. హీటర్స్ని యూజ్ చేసుకొని కూడా రూమ్ అంతా హీట్గా ఉంచుకోవచ్చు. హీటర్స్ ఇంపార్టెంటేనా అంటే ఇంపార్టెంటే, 50% అయితే నేను ఇంపార్టెంటే అని చెప్తాను. హీటర్కి బదులుగా కూడా ఇక్కడ నార్త్ సైడ్ చలిని తట్టుకోవడానికి ఏంటంటే మన బొగ్గులు ఉంటాయి కదండి, బొగ్గులు మనం పొగ వేయడానికి రాజేస్తాం కదా, అలా రాజేసి రూమ్లో పెట్టుకున్నా సరే కొంచెం మరీ హీటర్ అంతా వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ కొంచెం అయితే పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ హీటర్ అంత బాగా యూజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక యూనిట్కి వచ్చేసి 9 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో చాలా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. హీటర్ చాలా తక్కువ రేట్కి వచ్చేస్తుంది. హీటర్ అంటే 1500 పెట్టినా వచ్చేస్తుంది, కానీ కరెంట్ బిల్ ఆ హీటర్ మాత్రమే యూజ్ చేసిన కరెంట్ బిల్లు నెలకి 1500 2000 వచ్చింది. సో అందుకనే మేము ఏంటంటే అక్టోబర్ ఆర్ నవంబర్లో ఈ బొగ్గులు యూజ్ చేస్తాము. ఇంకా డిసెంబర్ జనవరి ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం హీటర్నే యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం హీటర్ కంపల్సరీగా తీసుకోండి. పెద్దవాళ్ళే ఉంటే మాత్రం ఏమంత అవసరం లేదు. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ గ్లౌజులు మీకు పని కొంచెం స్లోగా అయినా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజులు తీసుకోండి. అందరికీ ఒకలాగే ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న చల్లదనానికి చేతులు గడ్డ కట్టేసి చేతులు కొంతమందికి అయితే ర్యాషెస్ కూడా వచ్చేస్తాయండి. చల్లదనానికి ర్యాష్లు వచ్చేస్తాయి. నాకైతే మొత్తం చిట్లు పోయినట్టు అయిపోయింది, పొడిబారిపోయింది మొత్తం స్కిన్ అంతా, అలా కూడా అవుతుంది. సో హ్యాండ్ గ్లౌజులు కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇక్కడ మన ఆయిల్ టిన్లు ఉంటాయి కదా, 15 లీటర్స్ ఆయిల్ టిన్లు ఐరన్వి, దాంట్లో చక్కగా పుల్లలా వేసేసుకొని హీట్ పెట్టుకుంటారు రూముల్లో. ఎందుకంటే వాళ్ళ ఓన్ హౌస్ కాబట్టి పొగ పెట్టేసినా ఏం పెట్టేసినా ఏం పర్వాలేదు, కానీ మనకు అలా కుదరదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ యూజ్ చేయకుండా ఇక్కడ సర్వైవ్ అవ్వలేమా అంటే అవ్వచ్చు, కానీ కోల్డ్ ఫీవర్లు జ్వరాలు అత్తమాన వస్తుంది. ఇదేనండి మా ఇంట్లో ఉన్న రూమ్ హీటర్, చాలా చిన్నదే కొంచెం, కానీ హీట్ మాత్రం బాగానే వస్తుందండి. మా పిల్లల వరకు అయితే సరిపోతుంది. ఇందులో ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే దీంట్లో కూలరు ఉంటుంది, హీటరు ఉంటుంది. సమ్మర్ సీజన్లో కూలర్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే వింటర్ సీజన్లో హాట్ ఎయిర్ రావడానికి వామ్ రావడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నేను చెప్పింది కరెక్టో కాదో అసలు ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే బాబా.